క్లాత్ బట్టి ఇప్పుడైతే గుడికి వచ్చేసాం. గుడిలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే చూపిస్తాం. ఇక్కడ నుంచి అయితే 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళేది ఉంటుంది. సో వెళ్దాం. మేము తినేసి అయితే రాలేదు, ఎందుకంటే గుడి పైకి ఎక్కాక కొంచెం కూర్చోవాలి కదా ప్రశాంతంగా. అట్లని మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా అందుకనే కొంచెం తిని వెళ్ళాం అనుకోండి, ప్రశాంతంగా చూసుకొని రావచ్చు కదా అని అలా అని తిని వెళ్తున్నాం. పట్టింది తీసింది అట్నే ఉంటుంది అలా వస్తుంది. హారం పడుతుంది. అలాగేలా మస్తు వేసినట్టు. ఏం చేసిండు? అయ్యో రన్నింగ్లో ఉందా? ఇప్పుడైతే చెరువు గట్టుకైతే వచ్చేసాం అనమాట. గుట్టపైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు ఇంకా చూపిస్తాం మీకు. అక్కడ అవుపిస్తుంది, అక్కడ జనాలు ఎక్కువగా. అదేనండి మెయిన్ శివలింగం. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. వావ్, ఇది ఇంకా సూపర్ అనిపిస్తుంది. దేవుని చూసారు కదా. నైస్. లోపల శివుడు ఉంటాడు ఈడ. మళ్ళా అడిగు అట్లా కొడుతుంటే గుళ్ళకి పోయి దండం పెట్టుకొని పోయి. మనం భయపడ్డా. జరుగునవే చెప్పించుకుంటారు ఇక్కడ. వాళ్ళు చెప్పేదే బాగా తీసుకోలేదు ఆడికి. ఇటేనా నొప్పులకు.
ఎక్కుతున్నావా? ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ అదే మెయిన్ శివుడు, అక్కడికి వెళ్దాం. దేవుడిని అడుగు. అట్లే ఉంటుంది. అదే కాదు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎంత లావుండని పోతారంట వాళ్ళకి తెలుసా. ఓం నమః. రాకేష్ బలం పట్టుకోక నేను కడుతుంటే వీడియో తీయలేదు. గడు వీడియో జాగ్రత్త, దాన్ని పట్టుకో జాగ్రత్త. ఫోన్ నేను పడ్డదంటే ఇక గోడి. అవి ఎత్తుగా మూడు, పైన ఎత్తుగా మూడు ఓపిస్తాయి. అది మనం గమనించాలి. ఇటు హ్యాండ్ బ్యాగ్ ఇటు ఫుల్ వర్షం అసలు పైకి వెళ్ళాం కదా. అవును ఫ్రెండ్స్, చూడండి ఫుల్ వర్షం పడ్డది. మొత్తం అయితే తడిచి అయితే పోయాం అందరం. సో ఇప్పుడు మీకు వర్షం అయితే చూపిస్తాను. వర్షాన్ని బొట్టు చూడండి. దర్శనం చేసుకునే లోపు ఫుల్ వర్షం పడ్డదండి. కిందికి వచ్చేసాము ఎలాగో ఒకలాగా. ఇంకా అక్కడ అన్నదానం పెడతారు, అది చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా వర్షం ఫుల్ పడడంతో రివర్స్ అయిపోయాయి అనమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.